ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఈ రైతులకైతే బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి, ఎందుకంటే వచ్చే నెలలో అంటే జూన్ నెలలో రైతు భరోసా అన్నదాత సుఖీభవ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది. మరి ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రైతులకు మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావని చెప్పి ఒక అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది. మరి దానికి సంబంధించి కారణాలు కూడా వెల్లడించటం జరిగింది. మరి ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఇలా చెక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు అవకాశం ఉంటుంది. లేకపోతే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయబోతుంది ప్రతి రైతుకి కూడా. అయితే ఎవరికి డబ్బులు రావు, ఎవరికి ఏ సమస్య ఉంది, మరి ఈ రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. జూన్ 5 లేదా 6 తారీఖుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. మరి ఈ నెల అంటే మే 20 వరకు కూడా అవకాశం ఇచ్చారు అన్నదాత సుఖీభవ పథకానికి మళ్ళీ అప్లై చేసుకోవడానికి. దాన్ని మళ్ళీ కూడా చాలామంది రైతులు మిగిలిపోవటంతో 25వ తారీఖు వరకు కూడా అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం అయిపోయింది, అప్లై చేసుకోవటం కూడా అయిపోయింది. చాలామంది వాళ్ళని పరిశీలించి వాళ్ళ అర్హుల జాబితాల్లో చోటు కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలో ఈ రైతులకైతే డబ్బులు రావట్లేదు, ఈ సమస్యలు ఉన్నాయి. వెంటనే కూడా మీరు ఈ సమస్యలు గనక సరిచేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అకౌంట్లోకి, ముందుగా డబ్బులు వేస్తారు, మరి అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో క్లారిటీగా తెలియచేస్తాను. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమం కోసం, రైతుల పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని తీసుకురావటం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 ఇస్తే, ఇక మన కూటమి ప్రభుత్వంలో భాగమయ్యే కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000 రూపాయలు, రెండూ కలిపితే మనకు 20,000 రూపాయలు రైతుల కోసం, రైతులకు పెట్టుబడి సహాయం కింద ఖరీఫ్ సీజన్, రబీ సీజన్కు సంబంధించి డబ్బులైతే విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మే నెలలో 20వ తారీఖు లోపు ప్రతి రైతు కూడా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న రైతులు కానీ, భూమిని కౌలు రైతులు కానీ, భూ యజమానులు ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ భార్య కూడా అప్లై చేసుకోవటానికి వాళ్ళందరికీ కూడా మనకు అవకాశం అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. మరి ఈ 25వ తారీఖు వరకు కూడా మనం అప్లై చేసుకోవడం జరిగింది. కొంతమంది రైతులు మనకు 25 వరకు కూడా అవకాశం ఇచ్చారు, అప్లై చేసుకున్నారు కూడా. ఆ రైతులకు మాత్రమే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులైతే వస్తాయి. మిగిలినటువంటి వాళ్లకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఫైనల్ అర్హుల జాబితాను కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో కొంతమంది రైతులకు కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. మరి ఎందుకు అంటే గతంలో అంటే మనకు గత ప్రభుత్వంలో మనకు భూముల రీసర్వే అయితే చేయటం జరిగింది. మరి భూములు రీసర్వే చేసిన తర్వాత చాలామంది రైతులకు ఒకే ఏరియాలో రీసర్వే చేస్తే అందులో అందరూ రైతులు కూడా ఒకే సర్వే కింద వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పుడు చెప్తుంది. అంటే ఏదైతే మనకు 4 రైతులు ఉన్నారనుకోండి, 4 రైతులకు సంబంధించి ఒకే సర్వే నెంబర్ అంటే 125 సర్వే నెంబర్ అనుకోండి, 125 1, 1A, 1B ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. ఇలా అవన్నీ కూడా డిలీట్ చేసే లోపే మనకు సర్వే అనేది పూర్తి కాకముందే మళ్ళీ కూడా మనకు ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడటం సర్వే పనులు ఆగిపోయాయి.
అలా ఆగిపోవడంతో ఏంటంటే చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమందికి మొబైల్ నెంబర్ ఎంటర్ కాకపోవటం వల్ల, లేదా ఆధార్ ఎంటర్ అవ్వకపోవటం వల్ల, భూమి వివరాలు నమోదు కాకపోవటం వల్ల ఇలా ఆగిపోవటం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలామంది రైతులకు ఈ సమస్య ఉన్న వాళ్లకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మనకు మరి భూముల రీసర్వే జరిగినటువంటి తప్పుల వల్ల ఇక్కడ చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వచ్చే అవకాశం తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క రీసర్వేలో తప్పులు సరిచేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ఎంఆర్ఓ కార్యాలయాలు లేదా మనకు రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే దాని ప్రకారంగా మీకు ఒకసారి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సహాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక భూముల రీసర్వే ప్రాబ్లం వల్ల రైతులకు డబ్బులు రావట్లేదు. క్లియర్గా చెప్పాలంటే కొంతమంది రైతులకు కొన్ని జిల్లాలలో భూముల రీసర్వే నుండి కొన్ని జిల్లాల్లో ప్రారంభమే కాలేదు. మరి జిల్లాల్లో రీసర్వే జరిగే మీ చోట అయితే అది సర్వే ఆధారంగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని చెప్పి మనకు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక భూముల రీసర్వేలో చోటు మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఆధారం చేసుకొని చెప్పారనమాట. ఈ విధంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భూమి రీసర్వే ఇబ్బందిగా ఉన్నటువంటి రైతులు డబ్బులు పడక మిగిలినటువంటి రైతులకైతే ఇక్కడ డబ్బులు పడతాయి. మనకు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైతులు ఎవరైతే ఇప్పటికే 25వ తారీఖు లోపు అప్లై చేసుకున్నారో రైతులంతా కూడా మీరు ఖచ్చితంగా మీరు అర్హుల జాబితాల్లో పేర్లు చెక్ చేసుకోండి. అర్హుల జాబితాల్లో పేర్లు చెక్ చేసుకునేటటువంటి టైం అయితే వచ్చింది. మరి అర్హుల జాబితాల్లో చెక్ చేసుకుంటే ఈ జూన్ నెల మనకు 12 లేదా 20 తారీఖు లోపు మనకు ఖచ్చితంగా కూడా సహాయాన్ని అందించబోతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి మనకు నిన్నటి నుంచి కూడా అంటే మనకు మహానాడు ప్రోగ్రాం అయితే జరుగుతుంది. 3 రోజుల పాటు కూడా ఈ మహానాడు కార్యక్రమంలో పలు విషయాలను సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతున్నారు. ఈ రోజున భారీ బహిరంగ సభ ఉంటుంది ప్రజలను ఉద్దేశించి. అలానే సూపర్ 6 పథకాలను గురించి కూడా ఇక్కడ ఆయన అయితే ప్రస్తావించనున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మీకు ఈ విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుందని, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5,000, కేంద్ర ప్రభుత్వం తరపున 2,000 రూపాయలు, మొత్తం కూడా మొదటి విడతగా 7,000 రూపాయల కింద రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా వేయటానికి సిద్ధమయ్యాయి. మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి. ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ముందుగా ఆల్రెడీ చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా మీకు డౌట్ ఉంటే నేరుగా మీరు మీ ఫోన్లోనే pmkisan.go.com కింద వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా అయితే అయిందా లేదా అనేది చెప్పేసిద్ది అనమాట. దానిలోనే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీ సిఎస్సి నెంబర్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకెళ్తే అక్కడ కూడా చెక్ చేస్తారు. ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి. అలా ఈకేవైసీ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ ఈకేవైసీ అయిపోయి ఉంటే మీకు 1 లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఎన్పిసిఐ లింక్తో కూడా చెక్ చేసుకోండి. మరి ఎన్పిసిఐ లింక్ ఇంకా ఉందా లేదా అనేది రైతు సేవా కేంద్రాల ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయబోతుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు రావటం అయితే జరుగుతుంది. మరి ఈ విషయాన్ని కూడా రైతులు గమనించాలి. మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది. మనకు ఈ విధంగా ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు మాదిరిగానే మనకు ఇక్కడ రైతులకు కూడా రైతు గుర్తింపు కార్డు అనేది ఇస్తున్నారు. భూమి ఉన్న రైతులు అలానే ఒక కార్డు అయితే అప్లై చేసుకోవాలి. రైతు సేవా కేంద్రాల్లో సహాయకుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు వెంటనే కూడా మీరు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకువెళ్ళి మరి రైతు గుర్తింపు కార్డును అయితే అప్లై చేసుకోండి. మరి రైతు గుర్తింపు కార్డు అప్లై చేసుకున్న తర్వాతనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తించి రైతు సేవా కేంద్రాల ద్వారా అలానే రైతు భరోసా కింద మీరు డబ్బులు అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.